చెప్పింది చెప్పి తిప్పి తిప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను ఇరిటేట్ చేస్తున్నారు తాతగారు. మీ ప్రాణం తీయకుండా పట్టిడి తీసుకుందామంటే మీరు ఒప్పుకునేలా లేరు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. స్వామి, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చేతుల మీదుగా ఈ పట్టడివ్వలేను. నా ప్రాణం పోయాక నేను చేయగలిగిందేముంటుంది? నీ ఇల్లాలు జానికమ్మ తల్లి పట్టడును నువ్వే కాపాడుకో స్వామి, నువ్వే కాపాడుకో. రమా 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 రమా. దౌర్భాగ్యుడు ఆ రోజు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకున్నానురా. వీళ్ళ కళ్ళబొల్లి మాటలకి, దొంగ ఏడుపులకి నువ్వు కరిగిపోయి నన్ను కన్విన్స్ చేశావు. ఉరి శిక్ష పడి తప్పించుకుని తిరుగుతున్న నీచుడు ఆ వికాస్ని మీ కొడుకని చెప్పుకోవటానికి మీకు సిగ్గుగా లేదు? అదేంటి ఆర్కే గారు, వికాస్ మీ అబ్బాయి అన్నారు, తాతగారేంటి శంకర్రావు భానుమతుల కొడుకు అంటున్నారు? అక్కడి నుంచి చూస్తున్నాను, మీ రౌడీల ముందు వికాస్ మీ అబ్బాయి అంటారేంటి? వికాస్ మా అబ్బాయి కదా. ఏం విశ్వనాథం గారు, వికాస్ మీ అబ్బాయే కదా, వీళ్ళ కొడుకే. మా అబ్బాయిని పట్టుకుని మీ అబ్బాయి అంటారేంటమ్మా? వికాస్ నా ఒక్కగానొక్క కొడుకు. మా అబ్బాయి వికాస్ని మీ అబ్బాయి అంటారేంటండి? ఏమమ్మోయ్, మీ ఇద్దరికి మతి కానిపోయిందా? వికాసు మా కొడుకు. అవును, మా కొడుకు. మా అబ్బాయి మీ అబ్బాయి అని చెప్పి ఆ రౌడీల్ని మంచి చేసుకుని బయటికి పోదామని చూస్తున్నారేమో. అదే కుదరదమ్మా. ఏమండి, మా వికాస్ని మీ అబ్బాయి అంటారేంటి? మీ అందరికీ ఏమైనా పిచ్చెక్కిందా? పిచ్చెక్కింది మీకు, అందుకే మా వికాస్ని మీ అబ్బాయి అంటున్నారు. ఏ ఆపండి, మీ అందరికీ పిచ్చెక్కింది. వికాసు మా సొంత కొడుకు. విషయం ఇప్పుడు మంచి రసపట్టులో పడింది. ఆపడి మీ అందరు గోలా. వికాసు మా అన్నయ్య. వికాసు మా కొడుకు. అవును, మా సొంత కొడుకు. సొంత కొడుకు కాకపోతే అద్దె కొడుకులుంటారా? అవును, అద్దె కొడుకులుంటారా? వికాస్ మా కొడుకు. అరే వికాస్ మా కొడుకు. వికాసు మా కొడుకు.
విశ్వనాథం గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఆపండి ఆపండి. చూడండి, మళ్ళీ ఎవరు మాట్లాడినా కాల్చి పారేస్తాం. మూసుకొని ఉండండి. రమా 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 రమా. రుద్రా, బాబాయ్, అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళి నేను అమృత వైజయంతిల పెళ్లి కోసం హడావిడిగా వెనక్కి వస్తుంటే ఇక్కడ వీడు మిమ్మల్ని చేసేయడం చూశాను. జరిగిందంతా విన్నాను. థ్యాంక్స్ రుద్రా. పట్టణ్ణే కాదు, నన్ను కూడా కాపాడావు. ఆ శ్రీరామచంద్రుడే నిన్ను పంపించి ఉంటాడు. దేవుడు సొత్తు బలి కోరుతుందంటారు. అమ్మవారి పట్టడికి 25 ఏళ్ల నా కొడుకు ఈడే సల్వాగాడు రెండోవాడు. అలా అనకు రుద్రా. నీ కొడుకు విషయంలో జరిగిందంతా ఆ దైవలిఖితం. తెలిసి కూడా నేను మళ్ళీ రెండోసారి తప్పు చేశాను బాబాయ్. నా కొడుకు చావుకి కారణమైన వికాస్ గాడిని నా చేతులతో నీ చంపాలని వాళ్లతో స్నేహం నటిస్తూ చేతులు కలిపాను బాబాయ్. అమృత పెళ్లిలో అమృతని, రేణుకని, శర్వాణిని చంపాలన్న వాళ్ళ ప్లాన్ నాకు తెలుసు బాబాయ్. వికాస్ వెంటే ఉంటూ వాళ్ళని చంపబోయే టైంలో ఆ వికాస్ని నా చేతులతో నా చేతులతో వికాస్ గారిని చంపాలనుకున్నారు. కానీ ఆ వికాస్ టోటల్ ప్లాన్ మార్చేశాడు బాబాయ్. కానీ నా ప్లాన్ ఏంటో నాకు తెలియలేదు. తెలుసుంటే ఇలా జరుగుండేది కాదు బాబాయ్. అమృత విక్రమ్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. పదండి బాబాయ్. అవును రుద్రా, పద. త్వరగా పదండి బాబాయ్.
ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అమృత అమృత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఇప్పుడు నువ్వు మునిగిపోయావు, నెక్స్ట్ రేణుక, ఆ నెక్స్ట్ అమృత. అమృత అమృత అంటే నిజంగానే వికాస్ రేణుకని అమృతని నో! అధర్మాన్ని అన్యాయాన్ని నమ్ముకున్న మీలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్తి. ఇప్పుడు వీళ్ళని ఆ వికాస్ గారు ఎలా కాపాడుతాడో మనము చూద్దాం. కరెక్ట్ గా చెప్పారు భుజంగరావు గారు. వీళ్ళని ఇప్పుడు మన శర్వానికి అప్పచెబితే బొక్కలు దోసి మక్కెలదని బాగా బుద్ధి చెప్తుంది. మనం వాళ్ళు అనుకుని వీళ్ళని వీళ్ళ పాపాలని మనం వెంటేసుకు తిరిగితే వీళ్ళతో పాటు మనం కూడా పాడైపోతాం. బయటకు వచ్చిన వాళ్ళు కనిపించట్లేదేంటి? ఇక్కడేదో పెద్ద కుట్ర జరుగుతోంది. ముందు బందీలుగా ఉన్న వాళ్ళని చూసుకోవాలి. మీరు తల్లిదండ్రులని చెప్పుకోవడానికి కన్న కొడుకునైనా నాకే సిగ్గేస్తుంది. మీరు నిజంగా తప్పు తెలుసుకుని మారే మనుషులు కాదు, మంచి వాళ్ళ రక్తం తాగి నరరూప రాక్షసులు. బాగా చెప్పావురా చైతన్య. నీకు జన్మనిచ్చిన వీళ్ళిద్దరినీ చూస్తుంటే నీకెంత అసహ్యంగా ఉందో, నేను జన్మనిచ్చిన వీడిని చూస్తుంటే నాకు అంతకన్నా 1,000,000 రెట్లు అసహ్యంగా ఉందిరా. ఈ సృష్టిలో మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకునే ఇంగిత జ్ఞానం ఒక్క మానవ జన్మ ఎత్తిన వాళ్ళకే ఉంటుంది. వీళ్ళు మనుషులుగా పుట్టి కూడా మానవత్వం అంటే ఏమిటో తెలుసుకోలేకపోయారు. అన్యాయానికి వత్తాసు పలికి రాక్షసత్వాన్ని గెలిపించాలని చూస్తున్నారు. వీళ్ళ ముఖాల్ని ఇలాగే మనం ఎక్కువసేపు చూస్తుంటే వీళ్ళ పాపం మనకు కూడా అంటుకుంటుంది. వీళ్ళని ఈ గదిలోనే ఉంచి మనం ముందు బయటికి వెళ్ళాలి. అప్పుడే మన వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుస్తుంది. వీళ్ళని ఈ గదిలోనే ఉంచి తాళం వేయండి. వీళ్ళ సంగతి అమృత వచ్చాక చూద్దాం.
మా వాళ్ళను బంధించి ఎక్కడికి పారిపోతున్నారా? మా బాస్ వికాస్ బతికుండగా మీరు పారిపోయి ప్రాణాలతో బతుకుతారా? మర్యాదగా డోర్ ఓపెన్ చేసి మా బాస్ పేరెంట్స్ ని మా వాళ్ళని బయటకు తీసుకురండి. నేను చెప్పినట్టు చేయకపోతే మీలో ఒక్కడు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళడు. లోపలికి వెళ్ళండి. తొందరపడి ముందడిగేశారనుకో నిర్దాక్షిణంగా కాల్చి పారేస్తా. కరెక్ట్ టైంకి వచ్చావు. శభాష్, నువ్వురా నిజమైన వికాస్ మనిషివి. ఏంటి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు? 3 అంకెలు లెక్క పెడతా. ఈలోగా నేను చెప్పింది చెయ్యకపోతే ముందు పెద్దవాళ్ళ నుంచి చంపడం మొదలు పెడతా. ఒకటి, 2. రేసు పందెంలా ఇప్పుడీ టైంలో నెంబర్స్ కౌంటింగ్ ఏంట్రా? త్వరగా వీళ్ళల్లో ఎవరో ఒకరిని కాల్ చేయి. 3. Ha 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 ha